రోజు దేవుని మాట నిర్గమకాండం 3వ అధ్యాయము 2వ వచనం నుంచి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూసినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. 3వ వచనం. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదననుకొనెను. దానిని చూచుటకు 4వ వచనం. అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. 5వ వచనం. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ బెరచెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైంది. యెహోవా దూత ప్రత్యక్షమైంది. అప్పుడు పొదలో ఏంటి కాలిపోతుంది ఏంటి అని ఆశ్చర్యపడి అతడు చూసినప్పుడు అగ్ని అయితే ఉంది కానీ పొద కాలిపోవడం లేదు. పొద మండుచుంది కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే అనుకున్నాడు, ఆ పొద ఏంటి అగ్నితో అలా రగులుతుంది కానీ కాలిపోవడం లేదు, నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింత చూచేదని అనుకున్నాడంట. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట. ఎప్పుడైతే చూద్దాము అనుకున్నాడో వెంటనే దేవుడు యెహోవా చూచాడంట. ఎవరిని చూచాడు? మోషేను. ఎప్పుడైతే మోషే ఆ తట్టు అది చూద్దామనుకున్న ఆ తట్టు వస్తున్నప్పుడు యెహోవా మోషేను చూచాడు. దేవుడు ఆ పొద నడుము నుండి, ఏ పొద? కాలుతున్న పొద నడుము నుండి మోషే మోషే అని అతను పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు. మోషే మోషే అని అతను పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదం నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. పొద దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. పొదలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుని దూత, యెహోవా దూత అక్కడ ఉంది. ఎప్పుడైతే ఆ పొద చూద్దామనుకొని మోషే ఆ తట్టు వెళ్తున్నాడో యెహోవా చూచి మోషేని పిలిచాడు, మోషే మోషే అని. మోషే కాళ్ళకి ఏమున్నాయి? చెప్పులు ధరించుకొని ఉన్నాడు. చెప్పులు తీయలేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు దగ్గరకు రావద్దు. ఏమని చెప్తున్నాడు? రావద్దు అని చెప్తున్నాడు. ఎక్కడికి? దగ్గరకు. నీ పాదం నుండి నీ చెప్పులు విడుము అని చెప్తున్నాడు. నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవుడు ఏం చెప్తున్నాడు? పరిశుద్ధ ప్రదేశము, దగ్గరకు రావద్దు, చెప్పులు విడుము అంటున్నాడు. చాలామంది చెప్పులు వేసుకొని వెళ్ళిపోతారు, చెప్పులు తీసుకొని వెళ్ళిపోతారు పెద్ద పెద్ద సభల్లో. అదే రీతిగా వాక్యం ఉన్న స్థలంలో, దేవుడున్న స్థలంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆ పొదలలో ఉన్నాడు. ఆ పొదలో ఉండి మాట్లాడాడు. మరి దేవుని యొక్క బిడ్డలు వాక్యం చెప్పుచుండగా దేవుని యొక్క జనులు గుంపుగా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా అక్కడ ఉంటాడు. చాలామంది చెప్పులు వేసుకొని చర్చిలోకి వెళ్ళిపోతారు. చర్చిలోకి వెళ్ళిపోయి పక్కనే పెట్టుకుంటారు చెప్పులు ఎక్కడ పోతాయో అని. ఎక్కడ పెట్టుకుంటారు? పరిశుద్ధ స్థలంలోనే పెట్టుకుంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలం అని చెప్పాడు. మనము దేవుని సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు ఎక్కడ విడవాలి? బయట విడవాలి. అంతేగాని చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు. చాలా చోట్ల చెప్పులు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు తెలియక. కొంతమంది తెలిసిన వారేమో బయట విడిచిపెడతారు, తెలియని వారు తెలియదు కదా, మరి వారికి తెలియక పాపం ఏం చేస్తారు?
చెప్పులు వేసుకుని వెళ్ళిపోతారు. అది మంచి పద్ధతి కాదు. పరిశుద్ధ స్థలము, పవిత్రమైన స్థలము, దేవుడు ఉన్న స్థలంలో ఏమాత్రం చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు. చెప్పులను బయట విడిచిపెట్టాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నీ దేవుడను, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచును. దేవుని వైపు చూడడానికి కూడా జడిసాడంట మోషే, వెరచెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, దేవుడు అగ్ని వంటి దేవుడు మన దేవుడు. అలాగే వాక్యము రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గము, రెండంచులు కలిగిన వాడిగల ఖడ్గము, అటు పొదునుగా ఉంటుంది, ఇటు పొదునుగా ఉంటుంది. ప్రాణాత్మ శరీర కీళ్లను దహిస్తుంది. దహించడం అంటే ఏంటి? పోస్తుంది. వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో గుచ్చబడుతుందో నిజమే అని సరి చేసుకోవడం జరుగుతుంది. అంతేగాని పాపం రాదు. వాక్యం ఎప్పుడైతే హృదయంలో గుచ్చబడుతుందో దాన్ని సరి చేసుకోవడం జరుగుతుంది. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, వాక్యము మన హృదయంలో చొరబడి అది కార్య రూపం దాలిస్తే మనకి ఎన్నో ఆశీర్వాదాలు, మన హృదయంలోకి అది వస్తే ఎన్నో ఆశీర్వాదాలు. దేవుడు మోషేకు కనబడ్డాడు. పొద కాలిపోతుంది, నాకెందుకులని వెళ్ళిపోతే దేవుడి యొక్క స్వరాన్ని వినలేడు మోషే. అయితే ఆ పొద చూద్దామని వెళ్ళాడు, దేవుని స్వరం విన్నాడు, ఎంతో ఆశీర్వాదాలు పొందాడు. గొప్ప అసలు లక్షలాది మందిని నడిపించాడు. ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడు మోషేతో. అలాగే మోషేకు దేవుడు కనబడ్డాడు. ఆయన అగ్ని వంటి దేవుడు, ఆయన భయంకరుడు, ఆయన ప్రేమించే దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. ఆయన ఏం తట్టుకోలేడు? పాపాన్ని తట్టుకోలేడు. పాపాన్ని ఏమాత్రం సహించే దేవుడు కాదు. ప్రియమైన దేవుని మాట వింటున్న వారులారా, ఎప్పుడైనా సరే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు చెప్పులు ఎక్కడ పెట్టాలి? బయట విడిచిపెట్టాలి. చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళకూడదు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, నువ్వు మోషేకి కనబడ్డావు ప్రభా యేసయ్యా. తండ్రి నాయన, నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అదృశ్యమైన దేవుడు అయ్యా నాయన, మాకు తండ్రి నాయన కనబడకపోయిన ప్రభా నాయన, నీ కార్యాలు ఎంతో ప్రభా నాయన, ఎన్నో కార్యాలు మా పట్ల చేస్తున్నావయ్యా. తండ్రి, నువ్వు వాక్యం ద్వారా మాకు కనబడుతున్నావయ్యా. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. తండ్రి అనగానే ప్రభు నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నావయ్యా. నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి. తండ్రి యేసయ్యా, నీ కృప కనికరములు బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. సెప్టెంబర్ మాసంలో ప్రభు నాయన, సెప్టెంబర్ నెలలో ప్రభు ప్రవేశించలాగిన సహాయం చేసావు ప్రభు. ఈ రోజు వరకు నీ కృపలో, నీ దయలో పెంచిపెట్టావయ్యా. తండ్రి, ఇంకా 3 నెలలు ఉంది తండ్రి నాయన, 2024 సంవత్సరం తండ్రి నాయన గడవడానికి. నీ ప్రేమను బట్టి వందనాలు. ఈ సంవత్సరం అంతా, ఈ నెల అంతా ప్రభా, ఈ యొక్క జరుగుతున్న నెల, జరగబోయే నెలలు, ఈ సంవత్సరం అంతా నీ కనుపాపలో భద్రపరచండి. ముందున్న సంవత్సరాల్లో తోడుగా ఉండండి ప్రభా. నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ఆశ్రయించండి, దీవించండి అయ్యా. నీ దీవులు కుమ్మరించండి అయ్యా. నీ మేళతో నింపండి అయ్యా. ఎవరైతే ప్రభా నాయన అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచండి ప్రభా. తండ్రి నాయన, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. చేస్తున్న వారిని ఆశీర్వదించండి ప్రభు నాయన. నీ వాక్యం వింటున్న వారిని ఆశీర్వదించండి ప్రభు. నీ యొక్క మేళ్లతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ కృపతో నింపండి అయ్యా. నీ దయ, నీ యొక్క కనికరము వారిపై కుమ్మరించండి అయ్యా. నీ దక్షిణాస్తాల్లో బిడ్డలను భద్రపరచండి అయ్యా. రాకపోకల్లో తోడుగుండండి ప్రభు. తండ్రి, నీ యొక్క ఆశీర్వాదాలకు పాత్రులుగా చేయండి ప్రభు. నీకు ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.